నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మోడీని కలిసిన అనంతరం మోడీ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీరేం చెప్పాలి? వాళ్ళకు ఆతృత ఎక్కువ ఉన్నది. ప్రజలు పాలించమని 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చినారు. అప్పుడే బీజేపీ ఏం చేసింది? మరి ఒక్కసారి మాట్లాడే ముందు వాళ్ళకి ఆలోచించుకోవాలి. మేము 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఇచ్చినారా? మరి ఆ విషయం ఆలోచించుకొని ఒక్కసారి మాట్లాడితే ప్రజలు ఏ ముఖం పెట్టుకొని మీ వైపు చూడాలి. భారతదేశం లోపల పెచ్చరిల్లుతున్న మతమోడ్యులా, లేకపోతే అటాక్సా, లేకపోతే వేరే మతాన్ని అందరి చంపుతున్నారనా మీ వైపు చూడాలి? మీ వైపు ఎందుకు చూస్తారు? మీరేం చేస్తున్నారు? ఒక దేశ ప్రధానిగా 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మీరు చేసినటువంటి ఘనకార్యాలేమో ప్రజలకు చెప్పండి. మీరు ఈవీఎంలను మేనేజ్ చేసుకుంటూ డబ్బులతోని నడుపుతా ఉన్నారు. అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదో పైన ఉమ్మేస్తే మీ ముఖం మీద పడ్డట్టే ఉన్నది. ఆ ఆలోచన మానుకోవాలి. తెలంగాణ ప్రజలు ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకమే. కానీ ఈ ట్వీట్ కి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. చోటాబాయికి సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా. చోటాబాయి ఏమంటే అదే, వీళ్ళందరికీ కూడా వత్తాసు పలుకుతా ఉన్నారని చెప్పి మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు, అండగా ఉన్నారని కూడా. మీరు దీనికేం చెప్తారు? ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం పార్టీ. ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మతతత్వ పార్టీ. మతతత్వ శక్తులతో ఎప్పుడు కాంగ్రెస్ కలవదు. చోటేభాయ్ ఆ రోజు అభివర్ణించినాడు కాబట్టి వచ్చిన అతిథిని గౌరవించాలి. దేశ ప్రధాని అన్న ఒకటి తప్పితే రెండో అంశం లేదు అందులో. ఎప్పుడు కూడా సమర్థించరు. వీళ్ళ ఊహ ప్రజల్లోకి ఏ విధంగా పోవాలి, మమ్మల్ని చీత్కరించినారు, మమ్మల్ని ఎట్లా దగ్గర తీసుకుంటారు, ఈ మాటలు చెప్తేనన్నా మమ్మల్ని దగ్గర తీసుకుంటారన్న ఒక ఆలోచన. సార్, అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ విషయం కావచ్చు, లేదంటే గురుకుల పాఠశాల విషయం కావచ్చు, ఇథనాల్ ఫ్యాక్టరీలో వెనక్కి తగ్గింది, సో ఖచ్చితంగా ప్రజలు గెలిచారని ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీనికి ఏం చెప్తారు? ఎవరు ట్వీట్ చేసినారు? కేటీఆర్ గారు. కేటీఆర్ కు సిగ్గుండాలి. పర్మిషన్ ఇచ్చింది మీరు, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అది కూడా మీ తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకు డైరెక్టర్ గా ఉన్నాడు. అక్కడ వాళ్ళ ఈ బియ్యంకుడు సుధాకర్ ఉన్నాడు. మరి ఎవరు తగ్గినారు? ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు, ప్రజలు విన్నవించుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల భయాందోళనను విని సరే మీకు అట్లాంటిది ఉన్నప్పుడు విరమించినాం. ఇది మేమిచ్చిన పర్మిషన్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది మీ ప్రభుత్వంలో ఉన్నది. ప్రజలు ఎప్పుడైతే బాధపడరో అది విరమించుకున్నాం. అంటే గురుకుల పాఠశాల మీద మీ స్టాండ్ ఏంటి సార్? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదంతా జరుగుతా ఉంది. ఈ ఇష్యూస్ అన్ని కూడా, ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ అన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని అని చెప్పేసి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ లేదా ఆర్ఎస్పీబీఆర్ కూడా ఈరోజు ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? గురుకుల పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ జరగడం చాలా శోచనీయం. కానీ ఎందుకు జరుగుతుందో దాని వెనక ఏ కుంభకోణం దాగి ఉందో మేము ఇంకా వెతుకుతా ఉన్నాం. ఎందుకంటే అధికారులు, అక్కడున్న పత్రికా ప్రతినిధులు అందరు తిన్న భోజనాన్ని వాళ్ళ విలేకరి, నమస్తే తెలంగాణ విలేకరి కూడా భోజనం చేసినాడు. ఎవరికి ఏం కాలేదు. మరి వీళ్ళకి ఎందుకైంది, ఏం జరిగింది, ఆ యొక్క విషయాలన్నిటిని తీస్తా ఉన్నాం. వీళ్ళు రేపు గురుకులాల బాట పట్టడానికి సిగ్గుండాలే. అడ్డదిడ్డంగా గురుకుల పాఠశాల నెలకొల్పి దాదాపు 8 సంవత్సరాలుగా ఉన్నటువంటి సెక్రటరీగా ఉన్న ఆయన ఏ బిల్డింగ్ యొక్క ప్రమాణాలు లేకుండా ప్రారంభించినందుకు సిగ్గుపడాలి అని నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.